హలో! వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ ఫ్యాషన్. మామిడికాయ పప్పుచారు అండి. చూసారా ఎంత అందంగా ఉందో? ట్రై చేశారా మీరెప్పుడైనా? చేసుంటారు. కానీ నా స్టైల్‌లో నేను ఎలా చేస్తాననేది చూద్దాం రండి. సూపర్ ఉంటుంది టేస్ట్. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న కప్ కందిపప్పును తీసుకుంటున్నా. అందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు. 2 కాంబినేషన్‌లో కొద్దిగా చిక్కగా అవుతుంది పప్పు. కానీ బావుంటుంది. పప్పుని బాగా వాష్ చేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసి, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్, కుక్కర్ నుండి వాటర్ లీక్ అవ్వకుండా ఆయిల్ వేస్తామన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ పైన పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. లోకి 2 టమాటోలు, 4 పచ్చిమిర్చి, ఒక మామిడికాయ, 10 వెల్లుల్లి వాడతాను నేను. ముందుగా మనము ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసి మామిడికాయను ఇలా పెద్ద పెద్ద పీసెస్గా ఒక 4 పీసెస్ చేసుకొని వాటర్లో వేసి స్టవ్ పైన పెట్టి బాగా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకొని స్టవ్ ఆర్పి విజిల్ పోయేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక లోతుగా ఉన్న బాండీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు ఆగి 2 ఎండుమిర్చిని కూడా అందులో వేసుకోవాలి. మనం 4 పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, వాటిని సన్నగా మధ్యలోకి చీల్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయను 4 పీసెస్గా కట్ చేసి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని 2 టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో లేతని కరివేపాకుని నేను నా చెట్టుది వాడుతున్నాను అండి. కొమ్మలతో పాటు వేసుకోవాలి, బాగుంటుంది. టమాటాలు మెత్తబడడానికి సరిపడే కొద్దిగా సాల్ట్ వేసి మరొక్కసారి కలుపుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని పప్పుని బాగా గరిటెతో ఇలా మెదుపుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉడికింది? ఇలా ఉడకాలండి పప్పు. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి కొంచెం లిక్విడ్గా పప్పునంతా మిక్స్ చేసుకోవాలి. పప్పుని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఈలోపు మనము టమాటాలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతకుముందు మనం పప్పులో కూడా పసుపు వేసాం కదండి, ఇందులో ఇంకొద్దిగా వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ పోసుకొని అవి కూడా ఇందులో పప్పులో కలుపుకోవాలి. పప్పు కొద్దిగా ఉడికేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మామిడికాయను ఇలా స్మాష్ చేసుకొని మామిడికాయ తొక్కని టెంకని వేరు చేసుకొని జ్యూస్లా చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిక్కగా మామిడికాయ గుజ్జు రెడీ అవుతుంది. ఇప్పుడు మనము మరుగుతున్న పప్పులో మనము రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జుని కలుపుకోవాలి. నేను హాఫే వేసానండి. మామిడికాయ చాలా పుల్లగా ఉంది, అందుకని నేను మొత్తం వాడలేదు. మీరు పులుపుని తినేదాన్ని బట్టి చూసి వేసుకోవాలి. ఇలా మామిడికాయ గుజ్జు వేసాక ఒక 2 గ్లాసుల వాటర్ కూడా వేసుకొని ఇలా మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చెక్ చేసుకోవాలి. నేను పప్పు చారులా చేస్తున్నా కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే తీసుకున్నా. మీరు గట్టిగా ఉండాలి అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం, పావు స్పూను వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా మరిగించుకోవాలి. ఉప్పు మరిగేలోపు
10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని ఇలా కచ్చా పెచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా దంచుకోవాలి బరకగా, మొత్తం మెత్తగా పేస్ట్లా చేయొద్దు. ఇప్పుడు బాగా మరుగుతున్న పప్పులో మనము దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒక హాఫ్ టేబుల్ స్పూను బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. పులుపు కారాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. మీరు వద్దనుకుంటే అది స్కిప్ చేసుకోవచ్చు, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా మరుగుతున్న పప్పుచారులో కొద్దిగా ఇంగువను వేసి కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి. కొత్తిమీర ఇలా కాడలతో వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మరొక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేశాక 2 నిమిషాలు ఇలా మరిగించుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆర్పేసుకోవాలి. చూసారా, చూడటానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. పుల్ల పుల్లగా కారంగా మామిడికాయ పప్పుచారు సూపర్ ఉంటుందండి. టేస్ట్ అద్దురుతుంది. ఒకసారి ట్రై చేయండి. తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. తాగుతారండి పప్పుచారు, అట్లా ఉంటుంది. ట్రై చేయండి. ఆమ్లెట్ లేదా వడియాలు నంచుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వంటల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్ఎన్ ప్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.